ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించినటువంటి కేంద్ర ప్రభుత్వం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటన్నది వీడియో రూపంలో తెలుస్తుంది. వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మొదటిసారిగా మన ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారంటే దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదామండి మనం. దేశ ప్రజలకు భారీ శుభార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. సర్కారు తీసుకున్నటువంటి నిర్ణయంతో త్వరలోనే డీజిల్, పెట్రోల్ ధరలు భారీగా తగ్గనున్నాయి. దీంతో వాహనదారులకు పండుగ చేసుకుంటారు. పెట్రోల్, డీజిల్ ఎగుమతులపైన ప్రభుత్వం ఊహించని విధంగా పన్ను తొలగించిందనమాట. అనేక నెలల నుంచి చర్చల తర్వాత ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఏటీఎఫ్ ముడి చమురు ఉత్పత్తులు, పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులపై భారీగా పన్ను తగ్గించింది ప్రభుత్వం. నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చింది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల రిలయన్స్, ఓఎన్జీసీ వంటి చమురు ఎగుమతి కంపెనీలకు ఉపశమనం కలిగిస్తుంది. ఈ నిర్ణయం వారి స్థూల రిఫైనింగ్ మార్జిన్ పైన పెంచవచ్చు అనమాట. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం వచ్చినట్లు తెలుస్తుంది. 2022 జూలై 1 నుంచి కేంద్రం పెట్రోల్, డీజిల్, ఏవియేషన్, టర్బైన్ ఫ్యూయల్, క్రూడ్ ఆయిల్ ఉత్పత్తుల ఎగుమతులపైన విండ్ ఫాల్ ట్యాక్స్ని అయితే అమలు చేస్తుంది. అయితే అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరిగి కంపెనీలకు అధిక లాభాలు వస్తుండటంతో ఈ ట్యాక్స్ అనేది అమలు చేయడం ప్రారంభించారు. 2 వారాల పాటు చమురు ధరల కారణంగా ఈ ట్యాక్స్ రేట్లు ప్రతి 15 రోజులు సవరించేవారు. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ వచ్చేసి 72 నుంచి 75 మధ్య ట్రేడ్ అవుతుంది. అయితే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ తగ్గుదల దృష్ట్యా కేంద్రం విండ్ ఫాల్ ట్యాక్స్ను పూర్తిగా రద్దు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అంతేకాదు పెట్రోల్, డీజిల్ ఎగుమతులపైన విధిస్తున్న రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ను కూడా తొలగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు అయితే జారీ చేసిందనమాట. సో, మొత్తం ఇదైతే ఏదైతే ధరలు అనేది తొందరలోనే తగ్గబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి పెట్రోల్, డీజిల్కి సంబంధించి.